ఆకాశవాణి కడప కేంద్రం ఎన్నికల వార్తలు చదువుతున్నది ఈశ్వర్ పసుపులేటి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల రిగ్గింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. అప్పటి వరకు క్యూలైన్లో ఉన్న దొంగ ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కల్పించారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? పోలీసులు, అధికారులు రిగ్గింగ్కు, దొంగ ఓటర్లకు సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా విధులు నిర్వహించారు. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయొద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. జమ్మలమడుగు తదితర ప్రాంతాల నుంచి లారీల్లో తరలివచ్చిన ఎల్లో గూండాలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ దొంగ ఓట్లను వినియోగించుకున్నారు. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాది. సామాన్య ఓటర్లను పోలింగ్ బూతులకు రానివ్వకుండా తరిమి కొట్టడంలో పోలీసులకు ఎల్లో గూండాలు కూడా సహకరించారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట చచ్చినట్ట? అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పచ్చమూకల దారుణాలు చూసిన తరువాత ఆ ప్రజాస్వామ్యం బ్రతికుందనే నమ్మకం చచ్చిపోతుంది. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. ఎందుకు మీరు ఇట్లా ఓట్లు ఎవరైనా వేస్తారు, ఎవరైనా గెలుస్తారు. బాధపడకండి, అర్థమైన ఏదో చూసుకోవడానికి 7 కొండల ఉన్నాడు కదా. పిల్లలు కాదు, ముండలు గెలుస్తారు. ఎందుకు పెట్టాలా?